హాయ్ వ్యూవర్స్, ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. మన హెల్ప్ ఇన్ తెలుగు ఛానల్లో ఆసరా పెన్షన్ పైన ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో అది డిస్కస్ చేసుకుందాం. అండ్ చాలామంది అనేది పెన్షన్స్ అనేది ఎప్పుడు మంజూరు అవుతాయి, కొత్త ఆసరా పెన్షన్లు, అండ్ ఈ 4016 అండ్ 6016కి సంబంధించి అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పారనమాట. సో మీ యొక్క రిక్వెస్ట్ పైన అనేది ఒక ఇంపార్టెంట్ వీడియో పట్టుకొచ్చిన విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. అండ్ వీడియోని ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ చేయొచ్చు అనమాట. సో మీ కామెంట్స్ చేస్తేనే నాకు అర్థమవుతుంది, దాని బేస్ పైన నేను వీడియో అని చేయడం జరుగుతుంది, మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ హెల్ప్ ఇన్ తెలుగు ఛానల్ అనేది మెయిన్ ఫోకస్ అనేది ఏదైతే ప్రజలు ఉంటారో చాలామంది అనేది తెలియక ప్రభుత్వ పథకాలని వదులుకుంటుంటారు. అర్హులే ఉంటారు కానీ వదులుకుంటుంటారు. సో నా యొక్క ఏమైందంటే ప్రభుత్వ యొక్క పథకాలు అనేది ప్రజల దగ్గర అనేది అందాలి, ఇన్ఫర్మేషన్ అందాలి, వాళ్ళు అనేది దీనికి అప్లై చేసుకోవాలి అండ్ లాభం పొందాలనేది నాకు ఉంటుంది. అందుకోసమే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియోస్ మీ దగ్గర వస్తే అందరికంటే ముందు మీరు చూడడానికి. సో ఫైనల్గా ఇక్కడ అప్డేట్ పెడతాను చూడండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొత్త పెన్షన్లు త్వరలోనే అందజేస్తామని ఆర్థిక మంత్రి ఓకేనా బట్టి విక్రమార్క గారు తెలిపారనమాట. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్పారనమాట. సో చౌకదారుల దుకాణాలు రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం చర్చ జరుగుతుందని వివరించారు. సో ఏదైతే మనకు ప్రజావాణి జరుగుతుంది కదా, సో అందరు అనేది అక్కడ రిక్వెస్ట్ చేస్తుంటారనమాట, మా దగ్గర మాకు అనేది ఇది కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంటారు. ఎక్కువగా ఆసరా పెన్షన్ల పైన అండ్ రేషన్ కార్డుల పైన అనేది ఎక్కువగా వచ్చాయి అని చెప్తున్నారనమాట. దీనిపైన మేము కీ డిసిజన్ తీసుకుంటామని ఇక్కడ మనకు తెలపడం జరిగింది బట్టి విక్రమార్క గారు. సో ఫైనల్గా అనేది ఆగస్ట్ 15 వరకు అనేది ఈ పెన్షన్స్ అనేది కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఎంతమందికి అనేది మేలు జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పెన్షన్ని నమ్ముకొని ఉంటారు, పేద ప్రజలు. అండ్ చాలామంది అనేది మెడిసిన్స్ ఉండవు, కొంతమంది మెడిసిన్స్ కావాల్సి ఉంటుంది. ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది, వికలాంగులు ఉంటారు. సో వీళ్ళకి అనేది పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ దీనిపైన కీ డిసిజన్ తీసుకొని దీనిపైన కరెక్ట్ ఈ మంత్లోనే డిసిజన్ అనేది ఫైనల్ చేసి పెన్షన్లు అనేది మంజూరు చేస్తే చాలామందికి అనేది మేలు జరిగినట్లు అవుతుంది. సో ఇది ఫైనల్గా అప్డేట్. మీరు కామెంట్స్ చేయండి, దీనిపైన నేను వీడియోస్ అనేది ఇంకా తీసుకొస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, డెఫినెట్లీగా అందరికి అనేది పెన్షన్లు అనేది అందుతాయి. అర్థమైందా? సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ సూన్ నేను వాట్సాప్ సపోర్ట్ కూడా అవైలబుల్ చేపిస్తాను మీకోసం. ఓకేనా? సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. జై హింద్.